బస్లో ఆ విండో సీట్ మన ప్రైవేట్ వరల్డ్. బయట బ్యూటిఫుల్ నేచర్ అండ్ నువ్వు నేను పర్ఫెక్ట్ కాంబినేషన్. కూల్ బ్రీజ్తో ఏఆర్ రెహమాన్ మెలోడీ వింటూ ఉంటే నేచర్ కూడా మన లవ్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నట్టు ఉంది. ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత రొమాంటిక్గా ఉంది. నీ వామ్ షోల్డర్ మీద నా తల వాల్చుకున్నప్పుడు, ఇంకా నీ ఫింగర్స్తో నా ఫింగర్స్ లాక్ అయినప్పుడు, ఆ జెంటిల్ ఐ కాంటాక్ట్లో మునిగిపోయాను. మాటలు కాదు, జస్ట్ లుక్స్తో మన హార్ట్స్ మాట్లాడుకున్నాయి. కలిసి డిన్నర్ షేర్ చేసుకుంటూ నువ్వు తినిపించిన ఆ బైట్ వెరీ స్పెషల్. అలా మాట్లాడుకుంటూ ఎప్పుడు నిద్రలోకి వెళ్ళానో తెలియలేదు. నిద్ర నుండి సడన్గా లేచి చూస్తే అయ్యో ఇది డ్రీమా, ఎంత రియలిస్టిక్గా ఉంది అని షాక్. డ్రీమ్ నుండి లేచి ఇది ఎప్పుడు రియాలిటీ అవుతుంది అని ఆశ. విండో సీట్ బుకింగ్స్ ఇంక్రీజ్ చేసేయాలి, మన లవ్కి డెడికేటెడ్ సీట్స్ కావాలి. బస్ జర్నీ ప్లస్ రైట్ పర్సన్ ఈక్వల్ టు లవ్కి జీపీఎస్ ఉంది, డెస్టినేషన్ ఫర్ ఎవర్ టుగెదర్. నీ షోల్డర్ బెటర్ దెన్ ఎనీ పిల్లో, నీ వార్మ్త్ బెటర్ దెన్ ఎనీ బ్లాంకెట్. మన బస్ జర్నీ better than any first class flight. Next train loading.